మేము సిద్ధం బస్ యాత్రకు సంబంధించి నంద్యాల అంతా కూడా ముస్తాబైంది. సో మనతో పాటుగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్న ప్రయత్నం. సార్ ఎట్లా ఉంది సార్? ఎలక్షన్స్ అనగానే రాయలసీమ నుంచే యాత్ర చేస్తుంటారు. రాయలసీమతోటి జగన్మోహన్ రెడ్డి గారికి అంత మమేకం ఉంది. సో ఎట్లా చూడొచ్చు రాయలసీమ ప్రజల అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి పైన? సో ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి సేవలు చేశారు ప్రజలకి? ఎట్లాంటి అభిమానం ఉందండి? ఈరోజు కేవలం రాయలసీమ ప్రాంతం మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఆయన మీద ఒక నమ్మకంతో ఆయనని ఎన్నుకున్నారు. ఈరోజు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కనుకనే ఈ ఒక రెస్పాన్స్ కావచ్చు, లేకపోతే ప్రజల్లో ఒక పేరు చిరస్థాయిలో ఆయన పేరు నిలబడాలని చెప్పేసి ఆయన ఏదైతే తాపత్రయపడినారో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పనిచేసిన తీరు, ఈ 5 సంవత్సరాల పాటు ఏదైతే మాట చెప్పినాడో ఆ మాట మీద నిలబడి అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దానికి ఈరోజు ప్రజలు ఈ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సార్ అంటే నిన్న జరిగినటువంటి సభను చూసి ఆల్మోస్ట్ పచ్చ మీడియా కావచ్చు, లేకుంటే పచ్చ నేతలకు కావచ్చు గుండె గుబేలం అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ దాన్ని చూసి ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సొంత జిల్లాలోనే జనాలు లేరు, లేకుంటే కాన్వాయ్ లేరు అని చెప్పేసి, అంటే స్టార్ట్ కానప్పుడు ఉన్నటువంటి కాన్వాయ్ విజువల్ తీసుకోవడం, క్యాటరింగ్ సంబంధించినటువంటి వ్యాన్ చూసి దీంట్లో ఏదో జరగబోతున్నాయి. సో ఇట్లాంటివి అంటే వాళ్ళు ఒక భయం పుట్టింది అనుకుంటున్నారా, లేకపోతే రాయలసీమలో ఒక సింగిల్గా వస్తున్నాడు కాబట్టి చూసి భయం పుట్టింది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. కొంతమంది ఊరికే ఉలిక్కి పడుతూ ఉంటారు. అలా ఆ ఉలిక్కి పార్టీలో ఈరోజు తెలుగుదేశం కనపడుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలు లేరు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రాలేదు అని అనుకోవడం అనేది నిజంగా వాళ్ళ ఒక అవివేకం. ఈరోజు రాయలసీమలో 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మిట్ట మధ్యాహ్నం పూట కానివ్వండి, సాయంత్రం పూట కానివ్వండి, పగులు కానివ్వండి, ఎక్కడ జనాలు తగ్గారు? ఈరోజు సిద్ధం సభల గురించి మాట్లాడితే సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ అంటారు. అంటే వాళ్ళు గతంలో గ్రాఫిక్స్ యూజ్ చేసి అమరావతి లాంటి దాన్ని ఎలా అయితే ప్రజల్ని మభ్యపెట్టారో మిగతా పార్టీలు కూడా అదే రకంగా చేస్తున్నారేమో అని వాళ్ళకు ఒక అపోహ. మా దగ్గర రాజమౌళి గారు లాంటి వాళ్ళు లేరు, లేకపోతే మా దగ్గర బోయపాటి సీను లాంటి డైరెక్టర్లు లేరు. ఇక్కడ ఉన్నదే ఒకే ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆ లక్షల మంది అభిమానులు ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. సార్ అంటే ఆయన జనాల్లో ఉన్నప్పుడే నవరత్నాలు అనేటువంటి అది వచ్చింది. తర్వాత ప్రజల కోసం, అంటే జనరల్గా పార్టీలు ఎప్పుడైనా సరే వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళ కోసం, పార్టీ కోసం ప్రవేశపెడుతుంటాయి. బట్ ప్రజల్లో తిరిగినటువంటి నేతగా ప్రజల కోసం మేనిఫెస్టోని తయారు చేయడం, మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టో రూపకల్పన జరగబోతుందా? ఇంతమంది జనాల జీవితాలను మార్పు తెచ్చేటువంటి మేనిఫెస్టో ఉండబోతుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉందండి? అదే మిగతా నాయకులు అందరూ తయారు చేయబడి ఉంటే ఈయన ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. సో ప్రజల కష్టాలని చూశాడు దగ్గర నుంచి, ఆ కష్టాలని ఎలా తీర్చాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగిన నాయకుడు. సో ఈరోజు ఆ కష్టాలని ఎలా తీర్చాలని చెప్పేసి గతంలో నవరత్నాలు అనౌన్స్ చేశారు. ఆ నవరత్నాలని తూచా తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో రాశారో అవన్నీ కూడా ఈరోజు అమలు చేశాం. దాదాపు 99% అమలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. మరి ఈరోజు అవన్నీ అమలు చేసినాడు కాబట్టి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఇంకొక మేనిఫెస్టో ఇస్తే కూడా ఆ మేనిఫెస్టోని ఈయనైతేనే అమలు చేయగలుగుతాడు, మిగతా వాళ్ళు అమలు చేయరనేది ప్రజల్లో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసానికి తగ్గట్టుగా రెండో మేనిఫెస్టో కూడా ఉండబోతుందని చెప్పి వైనాడు 175+25 అని చెప్తున్నారు. సో ఎట్లాంటి సిద్ధమైంది నంద్యాల పార్లమెంటు? నంద్యాల అంతా కూడా ఎలాంటి సంసిద్ధతతో ఉందని చెప్పుకోవచ్చు? మేము సైతం సిద్ధం అనేటువంటి క్యాప్షన్కి అనుగుణంగా ఇప్పటికీ రెడీ అయ్యారా? ఎందుకంటే నంద్యాల సభ అనగానే ఎప్పుడు కూడా సూపర్ సక్సెస్ కనబడుతుంది. నంద్యాల మొదటి నుంచి నంద్యాల మీద ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు మా మీద బాధ్యత పెడుతున్నారు. ఈరోజు నంద్యాలని జిల్లా కూడా ఆయన బై ఎలక్షన్స్ టైంలోనే హామీ ఇచ్చిన దాన్ని కూడా నెరవేర్చుకున్నారు. అందుకనే గతంలో ఏదైతే విశ్వాసం ఆయన మీద ఉండి 7 నియోజకవర్గాలు ఉంటే 7కి 7 సాధించడం, పార్లమెంట్ సాధించడం అనేది నిజంగా ఒక గిఫ్ట్. ఈసారి కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. డెఫినెట్గా మళ్ళీ 7 నియోజకవర్గాలు ఒక ఎంపీ స్థానం ఆయనకి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో కూడా 14 మళ్ళీ ఈసారి కర్నూలు జిల్లాలో స్వీప్ చేయబోతున్నాం అని చెప్పి ఒక వ్యక్తి మీ మీద తరచూ కామెంట్ చేస్తారు, సండే ఎమ్మెల్యే అని చెప్పేసి, ఇంకొకటి అని చెప్తుంటారు. అట్లాంటి ఆయనకు మీరు ఇంతకుముందు కూడా గట్టిగా ఇచ్చారు, మళ్ళీ అదే ప్రస్తావనతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎందుకు ఇలా కామెంట్ చేయడం, అంటే తరచూ కామెంట్లు చేయడం ఫెయిల్యూర్ అయిపోవడం ఆయనకు అలవాటు అంటారా? ఇప్పుడు పర్సంటేజ్ తీసుకుంటాడు అని చెప్పలేరు, దౌర్జన్యాలు చేస్తాడని చెప్పలేరు, లేకపోతే గూండాయిజం చేస్తాడని చెప్పలేడు, లేకపోతే మా మీద పలానా రూమర్స్ ఉన్నాయి, లేకపోతే పలానా అవినీతి ముద్ర ఉందనేది చూపించలేడు. ఎవరి దగ్గరికి ఎటువంటి అవినీతి ముద్ర లేదు కాబట్టి ఏదో ఒక ముద్ర వేయాలి.
ఏదో ఒక ముద్ర వేయాలి కాబట్టి వాళ్ళు శునకానందం కోసం సండే ఎమ్మెల్యే అని చెప్పారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, కనీసం ఒక సంవత్సరంలో ఎన్ని సండేలు ఉన్నాయి వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఏ రోజు ప్రజల్లో తిరగలేదు. 5 సంవత్సరాల్లో లాస్ట్ 2 నెలలు ప్రజల్లో తిరిగేసి మిగతా వాళ్ళ మీద ఏలెత్తి చూపేయడం అంటే నిజంగా ప్రజలు నవ్వుతున్నారు. ఈరోజు 225 రోజుల పాటు మేము గడప గడప తిరిగినాము. 225 రోజుల్లో యావరేజ్గా ఒక్కొక్కసారి 4 గంటలు తిరిగితే ఒక్కొక్కసారి 10 గంటలు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా మేము 2 సంవత్సరాల నుంచి అన్ని రోజులు తిరిగాము. వాళ్ళు ఎక్కడ తిరిగారు? కరోనాలో ఎక్కడున్నారు? కరోనాలో కూడా హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా. సార్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇంతమంది సార్ అంటే డబ్బులు పెడితే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇంతమంది జనాలు వచ్చారు కదా, ఏం సిగ్నల్ ఇవ్వబోతున్నారు మీరు ప్రతిపక్ష పార్టీలకి? అభిమానంని కొనలేమండి. అభిమానం డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి. ఈరోజు డబ్బుతోటి అభిమానం కొనగలుగుతామంటే టాటాలు బిర్లాలు లాంటి ధనవంతులు మాత్రమే అభిమానులు ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళకి అభిమానులు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానుల్ని కొనాల్సిన అవసరం లేదు. గుండెల్లోంచి వస్తుంది, వాళ్ళ మనసుల్లోంచి వస్తుంది. నిజంగా కొనే అభిమానం అయితే ఈ ఎండలో నిల్చోరు. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు కానీ లేకపోతే మగవాళ్ళు కానీ వచ్చి నిల్చున్నారంటే ఆ అభిమానం ప్రజల మనసుల్లోంచి వస్తుంది. కాబట్టి ఈ ఎండ కాదు, 42 కాదు, 50 డిగ్రీలు ఉన్నా సరే ఇక్కడే నిల్చుంటాం. మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము వెయిట్ చేస్తాం. ఫైనల్గా ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు సార్ ఈ ఎలక్షన్లో? ఎవరు ఊహించినన్ని భారీ మెజార్టీలతోటి నంద్యాల పార్లమెంట్లో ఉన్న అన్ని స్థానాల్ని కైవసం చేసుకోబోతున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14కి 14. వై నాట్ 175 ఇస్ నాట్ ఎ జోక్. వై నాట్ 175 అనేది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. అండ్ 175కి 175 సాధిస్తాము. ఆ ఒక దిశగానే మా ప్రయాణం సాగుతుందని చెప్పి తెలియదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం ఆల్మోస్ట్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలతోటి జనాల్లోకి వెళ్ళాము. సో ప్రజల మనిషి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అనుకున్నట్టు నంద్యాలకు సంబంధించి కానీ లేకుంటే కర్నూలుకు సంబంధించినటువంటి మొత్తం సీట్లు గెలవడంతో పాటుగా 175 సీట్లకు 175 గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతితో రాజ్ కుమార్, దీపగుంట.